గత 6 నెలల కాలం భావోద్వేగాల సమ్మేళనం. ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. ప్రేక్షకులు నన్ను ఏడిపించారు. నన్ను తమవాడిగా అనుకోలేకపోయారు. ఎన్నో జరిగాయి. వాటన్నిటికీ ఆటతోనే సమాధానమివ్వాలని అనుకున్నాను. కఠినంగా శ్రమిస్తే అనుకున్నది సాధించడం కష్టమేమి కాదని గట్టిగా నమ్మాను. విమర్శల పాలైనప్పుడు మౌనాన్నే ఆశ్రయించాను. ఇప్పుడు కూడా ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. ఏదేమైనా ఆటను వదిలేది లేదు అని నిర్ణయించుకున్నాను. గెలిచినా ఓడినా మనమేంటో మైదానంలోనే నిరూపించాలి. కెప్టెన్, కోచ్, సహచర ఆటగాళ్ల మద్దతు లభించింది. పూర్తి స్థాయిలో టోర్నీ కోసం సన్నద్ధమయ్యాను. అనుకున్నట్లుగానే ఫలితాన్ని రాబట్టాను. ముఖ్యంగా ఆఖరి ఓవర్ వేసే అవకాశం రావటం, అంచనాలు అందుకుని జట్టు విజేతగా నిలవటం సంతోషాన్నిచ్చింది. నిజానికి సూర్య సూపర్ క్యాచ్ అందుకున్నాడు. అతడు క్యాచ్ పట్టిన తర్వాత అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నా నేను మాత్రం సూర్యాధారని ధృవీకరించిన తర్వాతే సంబరాలు చేసుకున్నా. మ్యాచ్లో గేమ్ చేంజింగ్ మూమెంట్ అదే అంటూ టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉద్వేగానికి గురయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీతో సంభాషిస్తున్న సమయంలో గత 6 నెలలుగా తన ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఆటతోనే విమర్శలకు సమాధానం చెప్పాలనుకున్నానని, టీ20 ప్రపంచ కప్ 2024 సందర్భంగా తనకు అవకాశం వచ్చిందని హార్దిక్ పాండ్యా హర్షం వ్యక్తం చేశారు. కాగా ఐపీఎల్ 2024లో రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా నియమితుడైన హార్దిక్ పాండ్యాకు కాలం కలిసి రాలేదు. రోహిత్ స్థానంలో వచ్చినందుకు సొంత జట్టు అభిమానులే అతడిని దారుణంగా అవమానించారు. మైదానం లోపల వెలుపల తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ హేళన చేశారు. కెరియర్ పరంగా ఇలా ఉంటే వ్యక్తిగతంగానూ భార్య నటాషా స్టాంకోవిక్ తో విభేదాలంటూ వార్తలొచ్చాయి. ఈ క్రమంలో టీ20 ప్రపంచ కప్ లో పాండ్యా ఎలా రాణిస్తున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అద్భుత ఆట తీరుతో అందరి మనసులు గెలుచుకున్నాడు. సౌత్ ఆఫ్రికాతో ఫైనల్లో 3 వికెట్లు తీసి టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక జగజ్జేతగా అవతరించిన టీమిండియా స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత ప్రధాని మోదీని కలిసిందే. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ తన మనసులోని భావాలు పంచుకున్నారు.